అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు ఇచ్చిన మహాఉచ్చరణను బట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అండి. దేవుడు ఇచ్చిన మహాఉచ్చరణను బట్టి మొదటగా యెషయా గ్రంథంలో యెహోవా మన మీద ఉదయిస్తానని చెప్పేసి చెప్తున్నాడండి. యెహోవా మహిమ మన మీద ప్రకాశింపచేస్తానని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అండి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే సంఖ్యాకాండంలో చెప్పబడిన ప్రకారము యాకోబులో ఉదయించిన నక్షత్రము మనలో కూడా ఉదయింపచేస్తానని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే 2 పేతురు రాసిన పత్రికలో చక్కగా వేకు చుక్క మీ హృదయంలో ఉదయింపచేస్తానని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఎక్కడైతే చీకటిగా ఉంటుందో అక్కడ దీపమై చక్కగా వెలుగు ప్రకాశింపచేస్తారని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట అండి. మనందరినీ కూడా చీకట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వెలుగు మార్గంలో నడిపించడానికి వేకు చుక్క మన హృదయంలో ఉదయింపచేస్తారని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుడు ఇచ్చిన మహాఉచ్చరణను బట్టి మలాకీ గ్రంథంలో చెప్తూ ఉన్నాడు అనమాట అండి. సర్వశక్తి గల దేవుడు మన హృదయంలో నిత్యసూర్యుడు ఉదయింపచేస్తారని చెప్తున్నాడు అనమాట అండి. కొవ్వుని దూడలు కొవ్వుని లేకపోతే గొంతులు వేస్తూ ఉంటాయో అలాగే మనము కూడా గొంతులు వేసే సహాయం దేవుడు ఇస్తానని చెప్తున్నాడు అనమాట అండి. ఎముకలకు సత్తువ రెక్కలకు ఆరోగ్యం దేవుడు దయచేస్తానని చెప్తున్నాడు అనమాట అండి. ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్తలో చెప్పబడిన ప్రకారము ఇదిగో లోకములో నిజమైన వెలుగు ఉండెను. ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగించి అనేక మందిని వెలుగు మార్గంలో నడిపిస్తుందని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. మనం ఎవరైతే చీకట్లో ఉంటామో వాళ్ళందరినీ కూడా వెలిగించి వెలుగు మార్గంలో నడిపించి చక్కగా ఆశీర్వాదకరంగా మన జీవితాలను ఉంచుతానని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. ఇవన్నీ కూడా మనకు జరగాలి అంటే మనందరం కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించి ఆయన త్రోవలో నడుచుకుంటే ఆయన మార్గంలో నడిస్తే కనుక నీతిని అనుసరించి నడిస్తే కనుక న్యాయంగా జీవిస్తే కనుక దేవుని ఎదుట నిర్దోషిగా ఎంచబడితే కనుక ఇవన్నీ కూడా మన మీదకే పంపిస్తానని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. దేవుని యొక్క ఆశీర్వాదం మనకు తోడుగా ఉంటే మనకన్నీ కూడా వస్తూ ఉంటాయి అనమాట అండి. కాబట్టి చిన్నలు పెద్దలు యవనస్తులు వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని దేవుని భయభక్తులను జీవించి చక్కగా మన చీకట్లో ఉన్న మనం వెలుగు మార్గంలో నడిచే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఏమంటారండి? ఈ ఆలోచన మీదేనండి. 100% కూడా మనందరం కూడా దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, చీకట్లో నుండి వెలుగులో నడుద్దాం, హ్యాపీగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామా? ఏమంటారు? నేను దేవుని మాట వింటానండి, ఆయన వెలుగులో నడుస్తానండి, యెహోవా ఆశీర్వాదాన్ని పొందుకుని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని నేను హ్యాపీగా జీవించాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నానని చెప్పేసి ఎంతమంది అంటూ ఉంటారో వాళ్ళందరూ పళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహావర్షాన్ని పల్లొక తండ్రి నీ ఘనమైన పద లెక్కలన్నీ స్తుతిస్తుంది ప్రభావ. నిన్న నేడు నిరంతరం తండ్రి ఎవరిని ఎలా దీవించాలి, ఎవరిని ఎలా ఆశీర్వదించాలి, ఎవరిని ఎలా అభివృద్ధి చేయాలని ప్రభావ నీ ప్రణాళిక ద్వారా రూపొందించిందేవో నీకు వందనాలు తండ్రి, స్తోత్రం. ఇదిగో నీకు వాక్యం ద్వారా చదివిస్తున్నారు ప్రభావ, మీరే మా మీద ఉదయిస్తానని చదివిస్తున్నారు తండ్రి, నీకు వందనాలు. నీ మహిమ తండ్రి మా మీద ప్రకాశింపచేస్తానని చదివిస్తున్నారు ప్రభావ, నీకు వందనాలు. అదేవిధంగా దండిస్తుండవా తండ్రి, ఆ విధంగా తండ్రి నీ అది భయభక్తిని కలిగి దండిస్తుండవా నడుచుకుని యోగ్యత ప్రభావ ప్రతి బిడ్డకనే దయచేయండి ప్రార్థిస్తున్నాం ప్రభావ, నీకు వందనాలు. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే చీకట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వెలుగు మార్గంలో తండ్రి నడిపించి నీ స్తుతించి ఆరాధించి తండ్రి ప్రభావ, నీ భయభక్తులు నీ నామలో ప్రార్థన చేసుకునే తండ్రి ప్రభావ యోగ్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ, నీకు వందనాలు. గర్భిణీ స్త్రీలను బాలింతరాలను దండిస్తున్న ప్రభావ, సంతానాన్ని బిడ్డలను దండిస్తున్న ప్రభావ, తండ్రి వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రి ప్రభావ, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దండిస్తున్న ప్రభావ, అలాగే తన చిన్నలను పెద్దలను వృద్ధులను ఎవరిస్తున్న తండ్రి స్తోత్రం ప్రభావ, అలాగే తను ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని తండ్రి, చేతులు చేసుకుంటున్న వారిని, వాహనం నడుపుతున్న వారి తండ్రి, ప్రతి ఒక్కరిని ప్రభావ 1 by 1 దీవించి ఆశీర్వదించి ఎవరికి సహాయం కావాలో సహాయం దయచేసి 100% మంచి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం తెచ్చి అందరి ప్రయాణాలు తోడుగా నీడగా సహకారం ఉపకారంగా ఉండి ఎవరికి కావాల్సిన సహాయం వారికి దయచేసి అందరూ ప్రభావ నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని నీ నామంలో విశ్వాసంతో ప్రార్థన చేసుకుని ఒక స్టెప్ ముందుకు సహాయం దయచేయమని మా ప్రార్థన ఆలకిస్తాను, మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి. మా కొరకు త్వరగా యేసుక్రీస్తు రాసి నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడుగుండును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడిచ్చిన మహాఉచ్చరణను బట్టి ఆయన పాపుదలను బట్టి ఆయన అడుగుదలను బట్టి మనందరం కూడా దేవుని పిల్లలు కనుక చక్కగా దేవుని యొక్క ఆశీర్వాదాలను సంపాదించుకుందాం, భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉందాం, ఆయన రాజ్య వారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకుందాం,
చక్క భూమి మీద హాయిగా జీవిద్దాం. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. దేవుడు ఎవరిని ఎలా దీవించాలో, ఎవరిని ఎలా ఆశీర్వదించాలో, ఎవరిని ఎలాగ అభివృద్ధి చేయాలో దేవుడికి తెలుసండి. కాబట్టి మనం భక్తిగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించి మన చీకట్ల నుండి తొలగిపోయి వెలుగులోనికి నడిచే విధంగా దేవుని విశ్వాసంతో ప్రార్థన చేసుకుని దేవుని అడిగితే మనం అందరినీ కూడా చీకట్ల నుంచి వెలుగులోకి నడిపించి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. వింటారా దేవుని మాట? జీవిస్తారా? యెహోవా యందు భయభక్తులు కలిగి చక్కగా వెలుగులో నడిచి హాయిగా జీవించాలని ఆలోచన కలిగి ఉన్నారా? ఏమంటారు?